దీనికి నమస్కారం చేసుకోవడం ద్వారా వంశాభివృద్ధి కలుగుతుంది అన్నమాట. వంశాభివృద్ధి అంటే మన సంతానం కలిగింది కదా అని కాదండి, మీ గోత్రం వృద్ధి చెందుతూ ఉంటుంది అన్నమాట. అది ఓం అలాగే వివాహంలో యజ్ఞోపవీతం వేస్తారన్నమాట. శక్తి ఉంటే బంగారు యజ్ఞోపవీతం కూడా వేస్తారు. రాజుల్లో ఖచ్చితంగా బంగారు యజ్ఞోపవీతం వేస్తారు. అంటే దాంట్లో ఒక భోగైన బంగారంతో వేసి వేస్తారన్నమాట. అటువంటి వివాహ మహోత్సవంలో భాగంగా ధరింపజేసేటువంటి సువర్ణ యజ్ఞోపవీతం అంటే నమస్కారం చేసుకోవాలి. వాళ్ళ తండ్రి గారి పేరు ఎవరండి? స్వామివారు రామలింగేశ్వరుడు కాబట్టి రామలింగేశ్వరుడు పేరే చెప్పాలన్నమాట. కాశీ విశ్వేశ్వరుడు అనుకోండి, కాశీ విశ్వేశ్వరుడు అని ఉచ్చరించాలన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు దుఃఖద ధనంజయ నిర్వికల్పత్రయానుషేణ ప్రవరాన్విత పరశర గోత్రోద్భవాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ త్రిభువనాధీశాయ తత్వాతీతాయ ఆర్ద్రత్రాణ పరాయణాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నామధేయాయ వరాయ. వరుడు పేరు ఏమిటండి? పేరు తెలుసుకోవచ్చు. కరెక్ట్గా వాహనం వచ్చారు కదా, సుబ్రహ్మణ్య స్వామి వాహనం వచ్చారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే ఇలా చెప్పగానే ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళ తరపునటువంటి పురోహితులు పిలిపించుకు వచ్చారు. అయ్యా, నా పూర్వజన్మ భాగ్య వశమున ఎన్నో జన్మల నుంచి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఇటువంటి మధ్య సంబంధం గురించి. మా అమ్మాయికి తగిన విధమైనటువంటి సంబంధం వచ్చింది కాబట్టి అయ్యా మన ప్రవర్లో కూడా మన గోత్రనామాలు ఏంటి ఇవన్నీ కూడా చెప్పండి అని చెప్పి వాళ్ళ వైపునటువంటి పురోహితులకి ఆజ్ఞ చేశారు. వాళ్ళు చెప్తున్నారన్నమాట. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి పరాత్మచరాకార సంకారశైల ప్రవరాన్విత పరమాసుదేవ గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నత్రీ పరబ్రహ్మ శర్మణః పౌత్రీ కశ్యప శర్మణః పుత్రీ సకల సద్గుణ సంపన్న శ్రీవల్లీనామ్నీం కన్యాం. అమ్మవారి పేరు ఏమిటండి? ఇవన్నీ నాకు తెలియక మిమ్మల్ని అడగట్లేదు. మీరు ఆ పదం పలకడం ద్వారా మీకు వచ్చేటువంటి ఫలితం వందరెట్టు పెరుగుతుందని అంతే చెప్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు భార్గవత్స్యవన ఆప్నుమాన ఔర్వజామదజ్ఞ పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సద గోత్రోద్భవస్య. ఇంకా మళ్ళీ అమ్మవారు గోత్రనామం గుర్తుపట్టారా? ఏ గోత్రనామం? పరమాసుదేవ గోత్రం అన్నమాట. వాళ్ళ ముత్తాతగారి పేరు విశ్వంభర శర్మ, వాళ్ళ తాతగారి పేరు పరబ్రహ్మ శర్మ, వాళ్ళ నాన్నగారి పేరు కశ్యప శర్మ, అమ్మాయి పేరు వచ్చేసి శ్రీవల్లి ఆవిడ పేరు అన్నమాట. అలాగే స్వామివారి ఇంకొక భార్య ఉన్నారు, ఆ భార్య పేరు దేవసేన అమ్మవారు అన్నమాట. వాళ్ళ గోత్రం శ్రీవత్సద గోత్రం అన్నమాట. యూధవ శర్మణో నత్రే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరు యూధవ శర్మ అన్నమాట. భార్గవత్సవన ఆప్రవాన జామరిత్య పంచారుషేయ ప్రవరాన్విత శ్రీవత్సద గోత్రోద్భవస్య మాధవ శర్మణః పుత్రీ ఇంద్ర శర్మ మాధవ శర్మణః పౌత్రీ ఇంద్ర శర్మణః పుత్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ రాజకీ సకల సద్గుణ సంపన్న దేవసేనారామ్నీం కన్యాం. అమ్మాయి పేరు దేవసేన. వాళ్ళ నాన్నగారు ఎవరు తెలుసు కదా, చాలా రిచ్ ఇంద్రుడు అనమాట. కాబట్టి మంచి సంబంధం, అయ్యగారికి మంచి సంబంధమే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఏ రోజు ఫిక్స్ చేసుకున్నారో కరెక్ట్గా చెప్పాలి.
ఏ షష్ఠి అండి? మార్గశిర శుక్ల షష్ఠి. కరెక్ట్గా చెప్పారన్నమాట. అంటే మీరందరూ తప్పు వివాహానికి వచ్చారు. కొంతమంది చెప్పలేదంటే ఎవరో వివాహానికి వెళ్ళిపోయి ఈ వివాహానికి వచ్చుంటారు. మనం ఏ రోజు అయితే కళ్యాణం చేస్తామో ఆ ముహూర్తాన్ని నిర్ణయించారు అన్నమాట. ఈ విధంగా బాగుంటున్నారు. అక్కడ కన్యాదాత సంకల్పం చెప్తారన్నమాట. ఇప్పుడు ఇప్పుడు కన్యాదానం అన్నమాట. కన్యాదానం చాలా విశేషమైనటువంటి దానం అన్నమాట. ఏ దానం చేసిన ఎంత ఫలితమైతే కలుగుతుందో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దానాలు చేసినటువంటి ఫలితం ఒక్క కన్యాదానంతో వస్తుందన్నమాట. ఈ కన్యాదానం చేయడం ద్వారా ఏంటంటే మంచి వంశాభివృద్ధి కలుగుతుందన్నమాట. ఈ రోజు ఏంటి విశేషం? ఇక్కడ 2 కన్యాదానాలు, అటు వల్లి అమ్మవారిని, దేవసేన అమ్మవారిని. ఈ రోజు కూర్చున్న వాళ్ళకి చాలా అన్నమాట. మామూలుగా అయితే 1 కోటి సంవత్సరాలు స్వర్గలోకంలో భోగభాగ్యాలు అనుభవించేటువంటి యోగం ఉందనుకోండి. కన్యాదానం చేయడం ద్వారా, ఈ రోజు కళ్యాణం చేయడం ద్వారా దానికి డబల్ అన్నమాట అండి. కాబట్టి అటువంటి కన్యాదానం చేస్తున్నారు అన్నమాట. కన్యాదానం చేస్తే ఏమిటంటే ప్రతిసారి చెప్పిందే కానీ సింపుల్ గా మరొక్కసారి గుర్తు చేస్తారన్నమాట. దశ పూర్వేష దశ అపరేష మద్వంశానాం సర్వేషాం పితॄణాం నరకలోక ఉత్తరద్వారా. ఎవరైతే కన్యాదానం చేస్తారో వారు వాళ్ళకి ముందు 10 తరాలు, వాడు తర్వాత 10 తరాల వారు కూడా స్వర్గలోకంలో భోగభాగ్యాలు అంటే ఏదో లగ్జరీ లైఫ్ అని కాదండి. అక్కడికి వెళ్ళాక టీవీ చూద్దాము లేదా పంచపక్ష పరిమాణాలు తిందాము ఆ లగ్జరీ లైఫ్ ఉండదండి. అక్కడికి వెళ్ళాక ఒకటే భోగభాగ్యం. ఎప్పుడు ఈశ్వరార్చన చేసుకోవడం, ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం, బ్రహ్మగారికి నమస్కారం చేసుకోవడం. అక్కడ భోగభాగ్యాలు అంటే ఇదండి. అక్కడ కూడా ఆడిగారు వస్తుంది, బిడ్డగారు వస్తుంది, ఇవ్వండి ఏమి ఊహించుకోండి. భోగభాగ్యాలంటే ఏ తాపత్రయాలు లేకుండా, ఏ బాధలు లేకుండా చాలా సంతోషంగా ఉంటారన్నమాట. ఈ యొక్క కన్యాదానం చేయడం ద్వారా అన్నమాట. అలాగే ఎన్ని సంవత్సరాల పాటు ఉంటారన్నది కూడా చెప్పారు అన్నమాట. నువ్వు గింజ మీద ఒక్కొక్క గింజ పేర్చుకుంటూ వెళితే సూర్యమండలం అంటే సూర్యుడు కనిపిస్తాడు చూసారా, అక్కడ వరకు పేర్చుకుంటే ఎన్ని గింజలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాల పాటు స్వర్గలోకంలో భోగభాగ్యాలు అనుభవిస్తారన్నమాట. దేని ద్వారా అండి? ఇక్కడ కన్యాదానం కాదండి. ఇక్కడ కన్యాదానం ద్వారా ఎలా లభిస్తుంది? మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేస్తాం కదండి. ఎంతో యోగం ఉండాలని అమ్మాయి పెళ్లి చేయాలంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే అమ్మాయి పుడుతుందండి. గుర్తుపెట్టుకోండి, ఎంతో యోగం ఉండాలండి. అందరూ ఈ కాలంలో అమ్మాయి పుట్టాలని పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటారు. అసలు ఇంట్లో పుట్టవలసింది మొట్టమొదటిగా ఆడపిల్లనండి. ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఆ పుట్టిన తండ్రిని ఒక్కనే తరింపు చేస్తాడండి. పున్నామనరకం అని దాన్ని అది కొడుకు ద్వారానే ఉంటుందన్నమాట. ఆ తండ్రిని మాత్రమే తరింపజేస్తాడు. కానీ ఆడవాళ్ళు అలా కాదండి. ఒక్క అమ్మాయి పుట్టడం ద్వారా 21 తరాలని తరింపజేస్తుంది అనమాట. ఆడవాళ్ళ గొప్పదనం అక్కడ తెలుసుకోవాలన్నమాట. మన వేదం ఎప్పుడు అందుకే వాళ్ళకి పెద్ద పీట వేస్తుంది అనమాట. అటువంటి కన్యాదానం ఇప్పుడు జరుగుతుందన్నమాట. చెప్పండి, ఆచంద్రార్థం అంటే అర్థమైందండి. సూర్య చంద్రులు ఉన్నంత కాలం అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఆచంద్రార్థం అనేక అప్పుడు చెప్తాము, ఆయన వినిపించుకోడు. వినిపించుకునే సమయం ఉండదన్నమాట. ఆడవాళ్ళు మగబడి వాళ్ళు చూసుకోవాలి, లేదా వంటలు సరిగ్గా అయ్యా లేదో, లేదా మగబడి వాళ్ళు సరిగ్గా రిసీవ్ చేసుకున్నామో లేదో, అల్లుడి గారికి ఉన్న కోపం వస్తుందేమో. ఇలా కన్యాదానం వదిలిపెడతాం కదండి, అది నీళ్లతోనే వదిలిపెట్టాలి అని చాలా మందికి తెలుసు. కానీ అక్కడికి వచ్చేసరికి మా ఆచారం పాలండి అని ఇలా అంటుంటారు. పాలు పోయడం తప్పు కాదు, కానీ అక్కడ నీళ్లతోనే కన్యాదానం చేయాలని శాస్త్రం ఏం చెప్పలేదండి, వేదం చెప్పబడింది అన్నమాట. అలాగే సాలంకృత అంటే చక్కగా అలంకరించబడాలన్నమాట. అమ్మాయి బాగా పేదవాళ్ళైతే కనీసం 1 గ్రాము మెడలో 1 రూపు వేసైనా కన్యాదానం చేయాలన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలం మేము చూస్తున్నది ఏమిటంటే చక్కగా అమ్మాయి చాలా అందంగా కనిపించాలని వాళ్ళ అత్తగారిది, వాళ్ళ చెల్లెలి గారిది, అప్పుడు ఇంకా నెక్స్ట్ దసరాకి ఎప్పుడో తీర్థం గొలుసు, అన్ని గొలుసులు తీసుకొచ్చి అమ్మాయి మెడలో వేస్తారన్నమాట.
అక్కడ వరకు బాగానే ఉంది. ఫోటోలకి నెంబర్ వస్తుందండి, చూసేవాళ్ళకి కూడా మన గురించి 10 మంది చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ వరకు బాగానే ఉంది. కన్యాదానం చేసిన తర్వాత, ఎందుకంటే కన్యను ఎలా చేస్తాము, ఆ ఆభరణాలతోనే దానం చేస్తాం కాబట్టి ఆ గొలుసులు ఆ ఆభరణాలన్నీ కూడా ఆ వరుడికి ఇచ్చేయాలండి. ఇలా చెప్తే ఉన్న గొలుసు కూడా లాక్కెళ్తుంటారు అన్నమాట. కాబట్టి ఆ అమ్మాయికి సంబంధించిన మాత్రమే, అమ్మాయికి ఇచ్చే మాత్రమే మెల్లో వేయాలన్నమాట. బాగా కనిపిస్తుంది చేసి మంచి వజ్రాలు నెక్లెస్ వేస్తే అబ్బాయికి ఇచ్చేవలసిందే. ఇది ఒకటి. కాబట్టి ఇప్పుడు కన్యాదానం జరుగుతుందండి. ఆ కన్యాదానం చేసేటువంటి కొబ్బరి బొమ్మ మీ దగ్గరకు వస్తుంది. ఆ బొండానికి నమస్కారం చేసుకుని మీకు తోచినటువంటి దక్షిణ, కన్యాదాన దక్షిణ అన్నమాట. మీరు 1,00,00,000 రూపాయలు ఇచ్చిన పైన ఎంతో కొంత ఇవ్వాల్సిందే. 10 కిలోల బంగారం ఇచ్చిన పైన 1,000 రూపాయలు, 2,000, 3,000 పెట్టవలసిందే. అది రూల్ అండి. చంద్రశేఖర్ గారు అందరికీ చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ వెళ్ళాలి, కమిటీ వాళ్ళు చూసుకుని ఇక్కడ వెళ్తుంది. మీకు అందరి దగ్గరికి వస్తుంది, ఎవరు తోసుకోవద్దండి. 2 కన్యాదానాలు కాబట్టి 2 బండాలు వస్తాయి అన్నమాట. చూసుకుని దక్షిణ వేయండి. అలాగే ఇంకోటి ఏమిటంటే, దక్షిణ వెయ్యాలని రూల్ లేదు. పక్క వాళ్ళని అడిగేసి రేపేస్తానని చెప్పి తర్వాత వాళ్ళు వేయడం మర్చిపోయి వాడు మీకు కాల్ చేస్తుంటారు అడగలేక. మనకి వాడు ఎందుకు కాల్ చేస్తాడో తెలియదు. ఇలాంటి సమస్యలే వద్దండి. చక్కగా మీకు తోచినటువంటి దక్షిణ ఉన్నంతలో యథాశక్తిగా దాంట్లో వేసి నమస్కారం చేస్తారు. అందరి దగ్గరికి వస్తుందండి. అయ్యాలతో చెప్తారన్నమాట అండి. అమ్మాది పుణ్యాది క్రతువులు చేసినటువంటి ఫలితం, పుణ్య ఫలితం వస్తుందన్నమాట అండి. 100 కొద్ది చేసిన వస్తుందన్నమాట. ఇక్కడ 100 కొద్ది ఎందుకన్నారు, 1000 కొద్ది అనొచ్చు కదా. అంటే 100 యజ్ఞాలు చేస్తే ఇంద్ర పదవి లభిస్తుందన్నమాట. ఇంద్రుడు అనేది గణన కాదని ఇంద్ర పదవి, దాంట్లో ఉండేవాడు ఇంద్రుడు అంటారు అన్నమాట. ఆ పదవి ఎవరికైనా అవకాశం ఉంది సురేష్ గారు. కాబట్టి అందరికీ ఆ పదవి రావాలని చెప్తాం అన్నమాట. నేను చెప్పిన వాక్యాలు చెప్పాలి. త్రిగుణీకృత అంటే 3 రెట్లు ఎక్కువగా రావాలి. అగ్నిష్టోమ, అతిరాత్ర, అప్తోర్యామ, శాంతపన, రాజపేయ, పౌండరీక, అశ్వమేధాది, శతక్రతు, సంపూర్ణ సకల ఫల సిద్ధ్యర్థం మయా సహ దశ పూర్వేశ దశ అపరేశ మద్వంశాన సర్వేశ పితॄణా నరకలోక ఉత్తర ద్వార శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహిరణ్య ఉదకపూర్వక కన్యాదానం తుభ్యమహం సంప్రదతే. సాధారణంగా ఏదైనా దానం ఇస్తున్నాం అనుకోండి, సంప్రదతే చెప్పి తర్వాత నా మమ్మ అని చెప్తారు అన్నమాట. అంటే నాకు సంబంధం లేదు ఇచ్చినటువంటి దానంతో. కానీ కన్యాదానానికి నమనాన్ని చెప్పకూడదు. నాకు ఈ అమ్మాయితో సంబంధం లేదు తల్లి చెప్పండి కదా. తర్వాత యోగక్షేమాలు చూసుకోవాలి, వాళ్ళ దిగరు, వాళ్ళ ఎందుకు రావాలి, ఇలా ఉంటాయి. కాబట్టి సంప్రదతే ఇస్తున్నాం మీకు. దేని నిమిత్తం? ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ధర్మబద్ధమైనటువంటి సత్సంతాన నిమిత్తం ఈ అమ్మాయిని నీకు ఇస్తున్నామని కన్యాదాత చెప్తారన్నమాట. ఇప్పుడు అటువంటి కన్యాదానం జరుగుతుందన్నమాట. కన్యాదానము తుభ్యమహము సంప్రదతే. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణేత్యుతాం
దాస్యామి సంభవేతుభ్యం బ్రహ్మలోకవిదీషజా కన్యే మమాకృతో భూజాః కన్యే మే దేవి పార్శ్వయోః కన్యే మే సర్వతో భూజాః భక్తానాం మోక్షమాప్నుయాం. ఎవరు సాక్షిగా చేస్తారు ఇంత కళ్యాణం? విశ్వంభరః పంచభూతాః సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం కారణాయ వై కన్యాం సారంగుతాం సాక్షీం సుశీలాయ సుధీమతే ప్రయదోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థ సిద్ధయే అని కన్యాదాత అబ్బాయి అంటే సుబ్రహ్మణ్యేశ్వర వారి చేతిలో ఈ అమ్మాయి చేతిని పెట్టారన్నమాట. తెరట్టుగా ఉంది. అప్పుడు ఏదో స్టార్టింగ్ లో చెప్పారు, ఇప్పుడు జనరేషన్ కాదు కదా, అప్పుడు తండ్రి నుంచి వచ్చేవాడు అమ్మాయికి ఏ విధంగా. ఇప్పుడు తండ్రి వివాహం చేస్తాడు అనుకోండి, అమ్మాయి జీవితం బాగుండాలని చేస్తారా నాశనమైపోవడం చేస్తారా అండి? బాగుండాలని చేస్తారు కదా, అంటే మంచి సంబంధమే తీసుకొస్తారు కదా. అప్పుడు అలా చేసేవారు కాబట్టి వివాహమై 70-80 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉండేవాడు అనమాట. ఇప్పుడు 70 రోజులు ఉండడం గగనంగా ఉంటుంది. వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనకి తాత్కాలిక ఆనందం ఉండకూడదండి, శాశ్వతమైనటువంటి ఆనందం ఉండాలి. తల్లిదండ్రులు చూసి సంబంధం చేసుకుంటే ఆ విధమైనటువంటి ఆనందం వచ్చేటువంటి అవకాశం 90% ఉంది. ఇంకా బాగా ప్రారంభం నుదుటి మీద రాసింది అంటే అలా చేసిన పెళ్లికి కూడా ఇబ్బంది పడిన ఉన్నాయండి. అలాంటప్పుడు అలా జరగకుండా ఉండాలంటే ఇటువంటి కళ్యాణాల్లో పాల్గొంటే అటువంటి ప్రారంభాలు రావన్నమాట. ఎందుకు ఇటువంటి కళ్యాణాల్లో కూర్చోవాలంటే అటువంటి ప్రారంభ కర్మలు మనల్ని పీడించకుండా ఉండడం గురించి ఇటువంటి కళ్యాణాలు చేసేటప్పుడు దాంట్లో కూర్చుని మన గోత్రనామాలతో అర్చన చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇప్పుడు కన్యాదానం జరిగిందన్నమాట. తగిన విధంగా అప్పుడు చెప్పినటువంటి వరుడే నిర్ణయించుకున్నారు. వరువు కూడా ఆనందంగా ఉంది. ఎందుకంటే తండ్రి గారు చూసి వచ్చే మంచి వరుడు మూడు భువనాలకి అధిపతి, సైన్యం అంతా ఆయన వెనకాలే ఉంటుంది. ఆయన వాహనం కూడా నెంబర్ 1 వాహనం మయూరం, చాలా కలర్ఫుల్ గా ఉంటుందని చెప్పగానే వీళ్ళు చాలా ఆనందించారు అన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు కూడా ఆ వాహనం మీద వస్తుంటారు కదా. ఫ్యామిలీ కారు ఉందనుకోండి, ఇది మనం కూడా తీసుకెళ్తాగా, వెనక సీట్లో భార్య కుమారుడు వీళ్ళు కూర్చుంటారు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందించారు. కానీ మధ్యలో తెర అడ్డు పెట్టుందన్నమాట. మా నాన్నగారు అప్పుడు చెప్పిన సంబంధం చేస్తున్నారా లేకపోతే మధ్యలో ఎప్పుడైనా మార్చేసారా అని. అందుకు మరొక్కసారి ఇక్కడ ప్రవర అనేది ఉంటుందన్నమాట అండి. సురుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి పరామృతాకార పంచారుషేయ ప్రవరాన్విత పరమాసుదేవ గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణోనత్రీం పరబ్రహ్మ శర్మణః పౌత్రీం కశ్యప శర్మణః పుత్రీం సకల సద్గుణ సంపన్నాం శ్రీవల్లీనాం కన్యాం భార్గవత్సవన ఆప్రవార ఔర్మజామరజ్ఞ పంచాశేయ ప్రవరాతుభ శ్రీవత్సగోత్రోద్భవస్య యూధవ శర్మణోరత్రీం మాధవ శర్మణః పౌత్రీం ఇంద్ర శర్మణః పుత్రీం సకల సద్గుణ సంపన్నాం దేవసేనానాం కన్యాం అని ఈ మాటలు స్వామివారి చెవికి వినపడగానే 6 ముఖాలతో శుభ్రంగా నవ్వాడు అనమాట అండి. ఎందుకంటే నా నాన్నగారు ఏం మార్చలేదు, నాకు ఏ అమ్మాయి అయితే చెప్పారో ఆ అమ్మాయిని కూర్చోబెట్టారు వివాహానికి అని చాలా ఆనందించాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. కానీ ఇక్కడ అమ్మవారిని మాత్రం కొంచెం బిక్కమొహం వేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇంకా వరుణ్ణి ఎవరో అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. డిసైడ్ అయ్యింది కానీ ఆ వరుణ్ణి కూర్చోబెట్టారో లేదో అనేది ఇంకా వీళ్ళకి తెలియదు అనమాట. ఎందుకంటే తెర తీసే వరకు వరుడు ఎలా ఉంటారో అమ్మాయిలకు తెలియదు, అమ్మాయిలు ఎలా ఉంటారో వరుడికి తెలియదు అనమాట. ఆ తెర తీసిన తర్వాత అందుకే ఇప్పుడు మామూలుగా నడిచిపోతుంది కానీ అలాగే చూసినటువంటి వివాహం ఆ తెర తర్వాత ఒకరినొకరు చూసుకోవాలనుకుంటుంది అనమాట. శాస్త్రం అండి. ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు ఫోటో గురించి చూసుకోవాలని అనుకుంటారేమో. ఆ ముహూర్త సమయానికి చూసుకోవడం ద్వారా అప్పుడు చూసినటువంటి చూపు చాలా అన్యోన్యంగా ఉంటుందన్నమాట. యావజ్జీవం ఆ అమ్మాయి మీద అంతే అనురాగంతో ఉంటాడనమాట. ఎందుకంటే వివాహంలో చాలా అభిమానంగానే ఉంటారు. కాలక్రమేణా అభిమానం తగ్గుతూ ఉంటుంది. భర్త మీద భార్యకైనా, భార్య మీద భర్తకైనా. కాబట్టి అలా ఎందుకు చూసుకోవాలంటే ఎప్పుడు చూసినా భార్యని లేకపోతే భర్తని ఆ వివాహం రోజు ఎంత అభిమానంతో ప్రేమతో చూసుకుంటారో యావజ్జీవం కూడా అదే అభిమానం అదే అనురాగం కొనసాగుతూ ఉంటుందన్నమాట. సురుసాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు.
మా నమస్కారం చేసి చెప్పండి. వచ్చేసారు అమ్మవారు. చెప్పండి. సుఖేన అర్థమవుతుంది. సుఖేన అంటే అర్థమవుతుంది ఆనందంతో అన్నమాట, ఎటువంటి బాధలు లేకుండా. సాగ్ర శతవర్ష పర్యంతం సుఖ జీవన సిద్ధ్యర్థం మాంగళ్య గౌరీ దేవత ప్రీత్యర్థం మాంగళ్య గౌరవత పూజాన్ ప్రసన్నా భవ స్థిరాసనం కురు. ధ్యానము చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గౌరీదేవతాయ నమః. ధ్యాయామి ఆవాహయామి నవర్తకర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధాదిం సమర్పయామి స్నానం సమర్పయామి వస్త్ర ఉపవీతాధ్యక్షాన్ సమర్పయామి శ్రీగంధాం ధారయామి పుష్పాన్ని సమర్పయామి. దశపుత్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరి జ్ఞానపుత్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయస్వరూపిణి యోనిపుత్రా పిఠందేశీ త్రిగుణాంబా త్రికోణగా అవ్యాజగృణామూర్తిః అజ్ఞానధ్వాంతదీపికా ఆబాలగోపవింద సర్వానుల్లంఘ్య శాసన శ్రీ చక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరీ. ఓం భవస్య రేవస్య మన్యే నమః. ఓం శర్వస్య రేవస్య మన్యే నమః. ఓం ఈశానస్య రేవస్య మన్యే నమః. ఓం వసుదేవ రేవస్య మన్యే నమః. రుద్రస్య రేవస్య మన్యే నమః. ఉగ్రస్య రేవస్య మన్యే నమః. దేవస్య రేవస్య మన్యే నమః. మహతో దేవస్య పత్న్యై నమో నమః. మాంగళ్య గౌరీ దేవతాయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాను కుంకుమాన్ సమర్పయామి. భయంత్రులు పరిమళ ధూమాన్ ప్రాపయ జస్తో ధర్మం పరిమళ భూమాఖ్యాపయామి ప్రత్యక్షమే దర్శయామి. ఓం భూర్భువః తత్సర్వే ఏకం భూగోళే శ్రీమహి హితోజోనః ప్రచోదయాదు. అర్పణా సత్యేన ప్రసిద్ధ్యామి. మాంగళ్య గౌరీ దేవతాయే నమః. క్షీరం సహిత శుష్క నారికేల శకలే నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహా. ఓం అపానాయ స్వాహా. ఓం ధ్యానాయ స్వాహా. ఓం ఉదానాయ స్వాహా. ఓం సమానాయ స్వాహా. నీలో మధ్య మధ్య పానీయం సమర్పయామి. ఉత్తరాభోషం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయము సమర్పయామి. పూర్ణనీరాజనం. ఓం సంప్రాణించభిశ్రీయాతనో గృహే లక్ష్మీ రాష్ట్రస్యయాముఖేతయా మాతం భృణామసి. నీరాజనాంతరస్థాగమనీయం సమర్పయామి. నమస్కరోమి. మాతా మహారాజ్ఞీకి. నీరసంగా చెప్తున్నారు. గట్టిగా చెప్పాలి, ఉత్సాహంగా చెప్పాలి. ఏడింటి కూర్చున్నప్పుడు ఎటువంటి ఉత్సాహం ఉందో 9కి కూడా అదే ఉత్సాహం ఉండాలి అందరికీ. జగదంబ మహారాజ్ఞీకి. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాతు. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణాది సర్వ ఉపచారాన్ సమర్పయామి. అనయా మాంగళ్య గౌరీ పూజయా భగవతి సర్వాత్మిక మాంగళ్య గౌరీ దేవత పాదారవిందార్పణమస్తు.
అమ్మా కళ్యాణంలో కూర్చున్నటువంటి భక్తుల దగ్గరికి ఆ మాంగళ్యం అమ్మవారికి కంఠానికి ధరింపజేసేటువంటి మాంగళ్యం వస్తుందండి. దానికే అర్చన చేసినటువంటి కుంకుమ ఉంది. దానికి నమస్కారం చేసుకున్నప్పుడే కొద్దిగా కుంకుమ తీసుకోవాలి. కుంకాన్న తీసుకోండి. మీకు అర్థమైంది. ఇప్పుడు తర్వాత చెప్పకూడదు, బాగోదు. అమ్మ వెనకాల వాళ్ళు దయచేసి ముందుకు వచ్చేసి అమ్మా కళ్యాణం మీద కూర్చున్న వాళ్ళందరి మీద నీళ్ళు చల్లారండి. తర్వాత అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు పైకి వచ్చినప్పుడు చల్లుతారని నా మీద చల్లలేదు అనుకోవద్దు. విశేషంగా ఎవరి మీద ఎక్కువ పడితే వాళ్ళ యొక్క అదృష్టం అన్నమాట. తర్వాత నిజంగా చెప్తున్నాను, అది స్వామివారు కడిగినటువంటి పాదాలు కడిగినటువంటి వీళ్ళు వీళ్ళ మీద కొద్దిగానే పడ్డాయి, మీ అందరి మీద ఎక్కువ పడతాయి. స్వామివారు అమ్మవారి కంఠానికి కట్టేటువంటి మాంగళ్య సూత్రం అండి. నమస్కారం చేసుకోండి. నమస్కారం చేస్తూ చెప్పండి, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇదే గట్టి మేడం. మాంగళ్యం తంతు నామేనా లోక రక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే. స్వామివారి యొక్క వివాహాన్ని మనం కళతో చూసేవాళ్ళం. మన పూర్వజన్మ సుఖంతో ఉంది. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సుబ్రహ్మణ్య భగవానుకి తతః ఆర్త్ర. మేము యజ్ఞయాగాది క్రతువులు దేవతా కార్యక్రమాలు చేసేటువంటి భోగాన్ని కలగాలని మూడోసారి పోసుకుంటారన్నమాట. ఇక నాలుగోసారి ఈ మూడు అవ్వాలంటే కావలసిన ధనం అంటే ఆ ధనం బాగా రావాలని నాలుగోది పోసుకుంటారన్నమాట. ఓం ప్రజాభేకమస్సమృధ్యత. స్త్రియాయశః పుష్కయోర్ముఖాత్సవం తామశ్చతుర్యమానందం తస్యా ఆగ్నే భాగయేహమా మోదః ప్రబోధానందః పుష్కయో ఏకస్తమః పుష్యేవ కామశ్చ.
మామూలుగా